హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లోని కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. సో ఫస్ట్ నిఫ్టీ చూసామనుకోండి, 2 days నుంచి కూడా మార్కెట్ అనేది ఇంట్రాడే టఫ్ టు ట్రేడ్ అయిపోయింది. సో డ్రై వాల్యూమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసినట్టయితే కంప్లీట్లీ ఒక రివర్సల్ క్యాండిల్సే ఫామ్ చేస్తూ కనిపిస్తుంది. సో ఇంట్రాడేలో సో కంప్లీట్లీ మార్కెట్ అనేది ఒక రేంజ్ క్రియేట్ చేసి పెట్టింది. మార్కెట్ ఇవాళ ఓపెన్ అవ్వడం మాత్రం 25,200 లెవెల్ దగ్గర ఓపెన్ అయింది, బట్ అది లెవెల్ సస్టైన్ అవ్వలేదు. మార్కెట్ అక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, అండ్ 25,100 దగ్గరికి మార్కెట్ కిందికి కూడా వచ్చి, అండ్ దాని పైన నెక్స్ట్ క్యాండిల్సే మార్కెట్స్ ఇక్కడ చూసినట్టయితే పైకి వచ్చేసింది. అంటే ఏదైతే ఎస్టర్డే లో ఉండేనో ఆ లో కిందికి ప్రైస్ వచ్చింది, బట్ మార్కెట్ అనేది క్లోజ్ చేయలేదు ఆ లెవెల్స్ పైన, ఆ లెవెల్స్ కింద క్లోజ్ చేయలేదు, దాని పైన క్లోజ్ చేసింది. మార్కెట్ ఇక్కడ ఒక రేంజ్ క్రియేట్ చేసింది, ఒక 25,100 లెవెల్ దగ్గరలో సపోర్ట్ ఉంది, అండ్ అప్ సైడ్ లో 25,160 లెవెల్ రెసిస్టెన్స్, 25,200 లెవెల్ రెసిస్టెన్స్. సో ఇక్కడ మనం పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్టిల్ ఇంకా కూడా డైలీ టైం ఫ్రేమ్ లో మార్కెట్ వచ్చేసి స్టిల్ ఇంకా కూడా బుల్లిష్ స్ట్రక్చర్లోనే ఉంది. కాకపోతే 2 days నుంచి కూడా మార్కెట్ అనేది ఇక్కడ హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది, బికాస్ ప్రీవియస్లీ ఈ లెవెల్స్లో కూడా రెసిస్టెన్స్ ఉంది. అండ్ 25,200 లెవెల్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పాయింట్లో ప్రీవియస్లీ రెసిస్టెన్స్ పాయింట్, మార్కెట్ ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయిన పాయింట్ 25,200. మార్కెట్ ఇవాళ ఓపెన్ అయింది, అదే పాయింట్లో ఓపెన్ అవ్వడంతోనే అక్కడ మనకి ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. లేదు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ లెవెల్స్ వరకు వెళ్ళి ఉంటే ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అయ్యేటివి, బట్ ఓపెనింగ్లోనే మార్కెట్ ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఓపెన్ అయింది కాబట్టి సో మార్కెట్లో మనకి ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. బట్ మార్కెట్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది, బయర్స్ హోల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అండ్ కింద గ్యాప్ కూడా ఉంది. సో మార్కెట్ ఏదైతే నిన్నటి లోసు ఇవాళ లోస్ బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్ కొద్దిగా గ్యాప్ ఫిల్ చేయడానికి అయితే రావచ్చు. సో ఇక్కడ మనం పీ సైడ్ లో పుల్ బ్యాక్ లో మనం పీ సైడ్ లో ప్లాన్ చేయవచ్చు, బట్ దగ్గరలోనే సపోర్ట్ ఉంది కాబట్టి మార్కెట్ అక్కడ నుంచి కూడా బౌన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ సింపుల్ ప్లాన్ పెట్టుకోండి. సో మార్కెట్ వచ్చేసి 2 days లో బ్రేక్ అయింది అనుకోండి, సో ఇక్కడ మనకి ఏదైతే 2 days లో ఉందో నిన్నటిలో ఇవాళటిలో బ్రేక్ అవుతే ఇక్కడ మనం పుట్ సైడ్ ప్లాన్ చేయవచ్చు గ్యాప్ రీఫిల్ చేయడానికి. కాకపోతే క్వాంటిటీ తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి. మార్కెట్ ఇక్కడ దగ్గరలో సపోర్ట్ ఉంది కాబట్టి 25,000 లెవెల్ వరకు మార్కెట్ రావచ్చు. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి హోల్డ్ చేసి అప్ సైడ్ వెళ్తే రివర్సల్ ఇక్కడ నుంచి మార్కెట్ అగైన్ 25,150 అండ్ 25,200 లెవెల్స్ టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే స్ట్రక్చర్ వచ్చేసి బుల్లిష్ స్ట్రక్చర్లో ఉంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ తీసుకొచ్చి అండ్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ మార్కెట్లో కంప్లీట్లీ వ్యూ బేరిష్ ఎప్పుడు అవ్వచ్చు అంటే మార్కెట్ 25,000 బిలో ప్రైస్ ట్రేడ్ అవుతుంటే అప్పుడు మనం కొద్దిగా పీ సైడ్లో క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, యాజ్ ఆఫ్ నో స్టిల్ ఇంకా కూడా పాజిటివ్ వ్యూతోనే ఉన్నాను, మార్కెట్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేస్తుంది కాబట్టి. ఓకే, సో రేపు మార్కెట్లో ఏదైతే 2 days లోస్ ఉన్నాయో అది బ్రేక్ చేస్తే ఇక్కడ మనం పీ సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని రీఫిల్ చేయడానికి మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ పుల్ బ్యాక్ ఏదైతే రిట్రేస్మెంట్ ఉంటుందో సో దాన్ని మనం క్యాప్చర్ చేయొచ్చు పుట్ సైడ్. ఓకే, ఇది సింపుల్ గా పెట్టుకోండి. అండ్ అప్ సైడ్ మార్కెట్ వెళ్ళాలి ఫర్దర్ గా స్ట్రాంగ్లీ అంటే ఏదైతే ఇవాళటి హైస్ ఉన్నాయో అండ్ నిన్నటి హైస్ ఉన్నాయో ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే ఫర్దర్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాల్ సైడ్. ఓకే, సో సి సైడ్ లో మీరు ట్రేడ్ చేయాలనుకోండి, మార్కెట్ ఈ నిన్నటి హైస్ ఇవాళటి హైస్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. సో ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి నిఫ్టీలో. అండ్ 25,160 అండ్ 25,200 పైన ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి నిఫ్టీలో. ఓకే, సో డౌన్ సైడ్ వచ్చినప్పుడు 25,000 సపోర్ట్ లెవెల్ని అబ్జర్వ్ చేయండి. సో మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంటే రివర్సల్ ప్లాన్ చేయొచ్చు టువర్డ్స్ 25,150 అండ్ 25,200 వరకు చిన్న స్టాప్ లాస్ పెట్టి. ఓకే, అండ్ ఒకవేళ మార్కెట్ ఈ స్టాప్ లాస్ తినేసి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఫ్లిప్ చేయొచ్చు అండ్ మార్కెట్లో ఇక్కడ నుంచి పీ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. అండ్ మార్కెట్ డౌన్ సైడ్ కొద్దిగా ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ లెవెల్స్ కింద. ఓకే, ఇది మనకి నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. సో ఎందుకంటే ఆల్ టైమ్ హైస్ దగ్గర. సో కాకపోతే ఇక్కడ మీరు చూసినట్టయితే ఏదైతే బుల్లిష్ క్యాండిల్ ఉందో ఈ బుల్లిష్ క్యాండిల్ ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఉందో దాని దగ్గరలో ప్రైస్ ఉంది యాజ్ ఆఫ్ నో ఆ లెవెల్స్ దగ్గర ఉంది. నిన్నటి మార్కెట్ ఏదైతే లో ఉందో అది బ్రేక్ చేసింది అండ్ ఇక్కడ గ్యాప్ ని కూడా రీఫిల్ చేసింది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని రేపు అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, మార్కెట్ వచ్చేసి ఏదైతే
అట్లీస్ట్ ఇక్కడ మనకి 56,700 పైకి మార్కెట్ వెళ్తే షార్ట్ కవరింగ్ పాసిబుల్ ఉంటుంది. అండ్ లేదు మార్కెట్ ఏదైతే ఇవాళటి లో ఉందో అది బ్రేక్ చేసింది అనుకోండి, కొద్దిగా మార్కెట్ డౌన్ సైడ్ పుల్ బ్యాక్ తీసుకొని రావచ్చు. మార్కెట్ వచ్చేసి 56,119 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఆ లెవెల్ వచ్చేసి 56,119 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వస్తే కొద్దిగా ఇక్కడ పీఈ సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. సో చిన్న టైం ఫ్రేమ్ మీద చూపిస్తాను సో దట్ మీకు ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది. సో 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. ఇక్కడ మనం 1 అవర్ టైం ఫ్రేమ్ చూసామనుకోండి, మార్కెట్లో ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. సో 56,530 లెవెల్ దగ్గర, సో ఆ లెవెల్స్ దగ్గర మార్కెట్ ఉంది యాజ్ ఆఫ్ నో. అండ్ ఇక్కడ మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ లెవెల్స్ లో మనకి సస్టైన్ అవ్వట్లేదు. ఇక్కడ ఒక బేరిష్ ప్యాటర్న్ ఉంది 57,000 సైకలాజికల్ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఇప్పుడు. ఓకే, అండ్ డౌన్ సైడ్ లో 56,500 లెవెల్ సపోర్ట్ లెవెల్. మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, మార్కెట్ లో అట్లీస్ట్ 56,700 పైన మార్కెట్ మళ్ళీ కనుక వెళ్ళింది అనుకోండి, క్లోజింగ్ ఏదైనా క్యాండిల్ క్లోజ్ చేస్తే 1 అవర్ క్యాండిల్, అప్పుడు మనం సిఈ సైడ్ లో ప్లాన్ చేయొచ్చు. షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అప్ సైడ్ లో. ఓకే, అండ్ డౌన్ సైడ్ కి 56,500 లెవెల్ కింద ప్రైస్ కనుక ట్రేడ్ అవుతుంది అనుకోండి, మార్కెట్ కొద్దిగా రిట్రేస్మెంట్ కి రావచ్చు డౌన్ సైడ్ కి. సో ఇక్కడ మనం పీఈ సైడ్ లో ఆపర్చునిటీ క్రియేట్ అవ్వచ్చు. క్వాంటిటీ తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి. అండ్ ఎక్కడి వరకు రావచ్చు అంటే 56,200 అండ్ 56,100 లెవెల్ వరకు, 119 లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ వచ్చి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ సపోర్ట్ తీసుకోకుండా ఇక్కడ నుంచి ఫెయిల్ అయింది అనుకోండి, ఇంకా ఫర్దర్ పానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ 2 లెవెల్స్ కింద 56,000 అండ్ 56,119 బ్రేక్ అయిపోయినాయి అనుకోండి, ఈ లెవెల్స్ కిందనే పానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ లెవెల్స్ కిందనే అప్పుడు ఫుల్లీ మీరు బేరిష్ అవ్వచ్చు. యాజ్ ఆఫ్ నో స్టిల్ ఇంకా కూడా బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా పాజిటివ్ ఉన్నాయి. అండ్ కాకపోతే బ్యాంక్ నిఫ్టీలో వీక్నెస్ ఎక్కువగా కనిపిస్తుంది. బికాజ్ ఏదైతే ఆల్ టైమ్ అయిసిందో ఆ లెవెల్ నుంచి ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపిస్తుంది. క్లియర్ అండి. సో బ్యాంక్ నిఫ్టీ క్లియర్ అయింది, నిఫ్టీ క్లియర్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనం సెన్సెక్స్కి వెళ్దాం. సో సెన్సెక్స్ ఇవాళ ఎక్స్పైరీ ఉండే. సెన్సెక్స్ చార్ట్ మీరు చూసారనుకోండి 5 minutes టైం ఫ్రేమ్. సో ఇవాళ సెన్సెక్స్ లో కూడా అంత గుడ్ వాల్యూమ్స్ లేకుండే, కంప్లీట్లీ చాపీ ఇక్కడ మీరు చూస్తే. అండ్ ఇక్కడ గ్యాప్ ఫిల్ చేసింది. సెన్సెక్స్ లో మీరు చూసినట్టయితే ఇక్కడ ఈ పాయింట్ లో గ్యాప్ ఫిల్ చేసింది. ఫెయిల్ చేసి మార్కెట్ అడ్జస్ట్ చేసి ఆల్మోస్ట్ ఆల్ ఈ పాయింట్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది 82,300 లెవెల్. ఓకే, సో 82,300 లెవెల్ మార్కెట్ ఒక సపోర్ట్. సో ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో 1 అవర్ టైం ఫ్రేమ్ మీరు చూసారనుకోండి, ఇక్కడ మీకు దగ్గరలో ట్రెండ్ లైన్ కూడా ఉంది. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ట్రెండ్ లైన్ కూడా ఇదే పాయింట్ దగ్గర ఉంది. సో మార్కెట్ వచ్చేసి లెవెల్స్ లో బ్రేక్అవుట్ అయింది, కాకపోతే ఇక్కడ సస్టైన్డ్ అవ్వట్లేదు. ఇక్కడ కూడా బేరిష్ ప్యాటర్న్ అండ్ దగ్గర రెసిస్టెన్స్ దగ్గర ఉంది 82,600 82,550 లెవెల్స్ పైన మార్కెట్ లో ఒక ఫేక్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, ఇది ఒక రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయొచ్చు. రేపు మార్కెట్ కనుక 82,300 లెవెల్ ఆర్ 82,200 లెవెల్ కిందికి వచ్చింది అనుకోండి మార్కెట్, సో ఇక్కడ మనం బేరిష్ సైడ్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. అండ్ డౌన్ సైడ్ ఎక్కడి వరకు రావచ్చు 82,000 సపోర్ట్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇది కూడా బ్రేక్ అవుతే 81,800 అండ్ 81,700 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అప్ సైడ్ మార్కెట్ స్ట్రాంగ్లీ వెళ్ళాలంటే ఏదైతే ఇక్కడ టాప్ లో రెసిస్టెన్సెస్ ఫేస్ చేస్తుందో ఈ లెవెల్స్ మార్కెట్ బ్రేక్ చేస్తేనే ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి స్ట్రాంగ్లీ. ఓకే, షార్ట్ కవరింగ్ అండ్ మార్కెట్ ఇంకా ఫర్దర్ గా స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్ళాలంటే అట్లీస్ట్ సెన్సెక్స్ లో 82,600 లెవెల్స్ మార్కెట్ పైన ట్రేడ్ అవ్వాలి. అప్పుడే ఫర్దర్ అప్ సైడ్ స్ట్రాంగ్లీ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఏదైతే ఇక్కడ నుంచి ట్రెండ్ ఉందో అది ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ అవుతూనే కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సెన్సెక్స్ లో. ఓకే, క్లియర్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా కోసం. సో ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి నిఫ్టీ పెట్టాను. సో నిఫ్టీలో మనకి ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ కనిపిస్తుంది 25,100 లెవెల్ దగ్గర. కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ ని ఫైండ్ చేస్తాం. ఇక్కడ 25,100 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే 1,29,000 25,200 అండ్ 25,500 లెవెల్ దగ్గర 1,55,000 మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో కాల్ సైడ్ ఎక్కువగా రైటింగ్ కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చేసి 25,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ 1,15,000. దాని తర్వాత మనం కింద చూసామనుకోండి ఇక్కడ 94,000 24,700 అండ్ 24,500 లెవెల్ 1,11,000 ఓఐ. సో ఇక్కడ మనకి డౌన్ సైడ్ ఈ లెవెల్స్ కనిపిస్తున్నాయి. యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది యాజ్ పర్ ఓఐ డేటా నిఫ్టీ. ఓకే, అండ్ అదేవిధంగా బిట్ కాయిన్ చూసుకుందాం.
బిట్కాయిన్ చూసుకునే ముందు మనం గ్లోబల్ మార్కెట్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ US30 వచ్చేసి యాజ్ ఆఫ్ నో ఫ్లాట్ ఉంది, ఫ్లాట్ టు పాజిటివ్. అండ్ US Tech 100 నాస్డాక్ ఆల్మోస్ట్ 32 పాయింట్స్. డాక్స్ వచ్చేసి యూరోపియన్ మార్కెట్స్ 97 పాయింట్స్ నెగిటివ్లో ఉంది. అండ్ హ్యాంగ్సెన్ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్ ఉంది. సో ఇక్కడ డేటా మొత్తం కూడా గ్లోబల్ మార్కెట్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ డేటా కనిపిస్తుంది. సో ఇన్ఫ్లేషన్ రేట్ కూడా వచ్చేది ఓవర్ నైట్ మేబీ ఇవాళ. సో దాని టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బిట్కాయిన్కి వద్దాం. సో బిట్కాయిన్ నిన్న మనం అనాలిసిస్ చేస్తాం, డైలీ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చెప్పాను. సో అదేవిధంగా క్రిప్టో స్కాల్పర్ కూడా మీకు ఇక్కడ స్ట్రాటజీ కూడా చూపించాను. సో అక్కడ మనకి బై సిగ్నల్ వచ్చిన తర్వాత మీరు చూసినట్టయితే 1:8 ట్రేడ్ వచ్చింది. ఇక్కడ మీరు చూస్తే సో దానికన్నా ముందు చూడండి, దానికన్నా ముందు ఒక సెల్ సిగ్నల్ వచ్చింది, రైట్. దానికన్నా ముందు మనకి సెల్ సిగ్నల్ వచ్చింది, స్టాప్ లాస్ హిట్ అయింది, దాని తర్వాత బై సిగ్నల్ వచ్చింది. అండ్ ఇక్కడ చూసినట్టయితే సెల్ సిగ్నల్ వచ్చి స్టాప్ లాస్ హిట్ బై సిగ్నల్ అంటే ఒకవేళ మీరు సెల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నారు, బై సిగ్నల్ వచ్చిందంటే సెల్ సైడ్ ఏదైతే ట్రేడ్ తీసుకున్నారో అది మనం స్టాప్ లాస్ హిట్ అయ్యింది. నెక్స్ట్ ట్రేడ్ మీరు బైకి ఫ్లిప్ చేశారనుకోండి అండ్ దీని లోస్ కింద ఏదైతే EMA ఉందో అండ్ మనకి సూపర్ ట్రెండ్ ఉంది, EMA ఉంది, దీని కింద క్రాస్ ఓవర్ అయిన లెవెల్స్ కింద మనకి లోస్ కింద స్టాప్ లాస్ ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు చూసారనుకోండి మార్కెట్ వచ్చేసి 1:8 ఇచ్చింది, 1:8. సో మన మార్కెట్స్ కన్నా క్రిప్టో మార్కెట్స్, గోల్డ్ మైన్స్ ఎందుకు అంటున్నానంటే సో మన మార్కెట్స్లో యాజ్ ఆఫ్ నో అంత వాల్యూమ్స్ అనేటివి లేవు. సో బిట్ కాయిన్స్లో కానీ ఇథెరియంలో కానీ మనకన్నా ఎక్కువ వాల్యూమ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మనకి రైట్ టైంలో మనకి ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ప్రాబబిలిటీ చాలా ఉన్నాయి. దీంట్లో ఆప్షన్స్లో కాకుండా ఫ్యూచర్స్లో మీరు ట్రేడింగ్ చేయండి. ఆప్షన్స్లో అయితే ప్రాబ్లం ఏమవుతుందంటే టైం డికే ఇవన్నీ ఉంటాయి. సో ఫ్యూచర్స్లో మనకి మంచి ఆపర్చునిటీ కనిపిస్తుంది బిట్ కాయిన్లో. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 1:8 ఇక్కడ క్యాప్చర్ అయింది. అండ్ ఇథేరియంలో మీరు చూసినట్టయితే ఇథేరియంలో ఆల్మోస్ట్ 1:4 ఇక్కడ క్యాప్చర్ అయింది, కానీ ఇక్కడ కూడా ఇంకా కంటిన్యూషన్లో ఉంది. సో ఇక్కడ చూసినట్టయితే ఓవరాల్గా మార్కెట్ వచ్చేసి ఇంకా కూడా ఏదైతే EMA ఉందో దాని పైనే ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఆల్మోస్ట్ ఇక్కడ 1:5.6. ఓకే, సో EMA కిందికి వస్తే అప్పుడు బేరిష్ అవ్వచ్చు. యాజ్ ఆఫ్ నో స్టిల్ ఇంకా కూడా బుల్లిష్ ట్రెండ్ కంటిన్యూషన్ అవుతుంది. అండ్ నిన్న నేను ఏం చెప్పాను, బిట్ కాయిన్ వచ్చేసి బిట్ కాయిన్ డైలీ టైం ఫ్రేమ్ మనం చూసుకున్నప్పుడు క్లియర్లీ అనాలిసిస్ చేసాము, $1,10,000 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని చెప్పి. సో మీరు చూసుకున్నట్టయితే $1,10,000 పైన యాజ్ ఆఫ్ నో ప్రైస్ అనేది ఉంది. ఓకే, సో ఇక్కడ మనం నిన్న హై చూసారనుకోండి $1,10,650. ఓకే, సో మార్కెట్ వచ్చేసి స్ట్రాంగ్లీ బుల్లిష్ మొమెంటం నిన్నుంది. అండ్ ఇక్కడ దగ్గరలో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ ఉంది బిట్ కాయిన్లో. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదే పాయింట్ నుంచి మార్కెట్లో ఒక రెసిస్టెన్స్ ఉంది. సో ఈ లెవెల్స్ పైనకి మార్కెట్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి న్యూ ఆల్ టైమ్ హైస్ వస్తుంది. అండ్ అక్కడ నుంచి మార్కెట్ కంటిన్యూషన్ అవుతే 1,15,000 1,20,000 వరకు కూడా బిట్ కాయిన్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇథేరియం కూడా మంచి మొమెంటం కనిపిస్తుంది. ఇథేరియం మీరు చూసారనుకోండి ఇక్కడ చాలా రోజుల నుంచి మార్కెట్ ఒక రేంజ్ క్రియేట్ చేసి పెట్టుంటే యాజ్ ఆఫ్ నో ఆ రేంజ్ బ్రేక్అవుట్ అయ్యింది. సో ఇక్కడ మార్కెట్ ఇంకా ఇది కంటిన్యూషన్ అవ్వచ్చా అంటే అవ్వచ్చు. మార్కెట్ $3,000 వరకు కూడా ఇథేరియం వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకు. సో ఇక్కడ ఒక బులిష్ ప్యాటర్న్ క్లియర్లీ ఇక్కడ మనం చూస్తున్నట్టయితే మార్కెట్ వచ్చేసి స్ట్రాంగ్లీ బులిష్ ఉండే, దాని తర్వాత కంప్లీట్లీ ఈ లెవెల్స్ని హోల్డ్ చేసింది. మళ్ళీ మార్కెట్ ఇప్పుడు బ్రేక్అవుట్ కనిపిస్తుంది ఈ లెవెల్లో. అండ్ ఇది కంటిన్యూషన్ అయింది అనుకోండి 3,000 లెవెల్స్ వరకు వెళ్ళొచ్చు. అండ్ ఇథేరియం కమింగ్ డేస్ ఆర్ కమింగ్ వీక్స్ ఆర్ కమింగ్ మంత్స్ మార్కెట్ వచ్చేసి బిట్ కాయిన్ యాజ్ ఆఫ్ నో ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉంది. సో నెక్స్ట్ ఆపర్చునిటీ ఇథేరియంకి ఉంది. ఇథేరియం మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ అప్ సైడ్ పాసిబిలిటీస్ 46% దగ్గరగా ఉన్నాయి. సో 46% వద్దు, దీంట్లో అట్లీస్ట్ మనకు ఒక 20% వచ్చినా సరే మంచి ఆపర్చునిటీ ఇథేరియంలో ట్రేడ్ చేయడానికి. ఓకే, సో మీరు ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా ట్రేడ్ చేయాలనుకున్నా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో ట్రేడింగ్ ఎక్కడ చేయొచ్చు అంటే మనకి డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ పైన మనం ట్రేడింగ్ చేయొచ్చు. సో ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ గురించి కంప్లీట్లీ యూట్యూబ్ ఛానల్లో మీకు ప్లేలిస్ట్లోకి వెళ్ళారనుకోండి సో మాస్టర్ క్లాస్ ఉంది. ఇక్కడ మీరు ప్లేలిస్ట్ క్లిక్ చేశారనుకోండి మన యూట్యూబ్ ఛానల్లో సో క్రిప్టో F&O ట్రేడింగ్ ఫ్రీ మాస్టర్ క్లాస్ ఉంది. కంప్లీట్గా క్రిప్టో స్టార్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోస్ చూడండి, 10 వీడియోస్ ఉన్నాయి, కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుంది మీకు. దాని పక్కకే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వీడియోస్ కూడా ఉన్నాయి స్ట్రాటజీ రిగార్డింగ్, ఇవి కూడా చూడండి. సో దట్ ఇక్కడ
కూడా మీకు మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కింద రిఫరల్ లింక్ ఉంది, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాది. అకౌంట్ ఓపెన్ చేసుకోండి. రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకొని ఫండ్ యాడ్ చేసుకోండి. ఫండ్ యాడ్ చేసుకొని ఏదైనా ఒక శాంపుల్ ట్రేడ్ తీసుకోండి, యాక్టివేట్ అవుతుంది. సో ఏదైతే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అది యాక్టివేట్ అయిన తర్వాత నాకు వాట్సాప్ నంబర్, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న వాట్సాప్ నంబర్కి వాట్సాప్ చేయండి యూజర్ ఐడి. సో నేను వెరిఫై చేసుకొని మీకు క్రిప్టో స్కాల్పర్ మనది ఏదైతే ఇండికేటర్ ఉందో ఈ ఇండికేటర్ స్ట్రాటజీ అండ్ ఇండికేటర్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మీకు మాస్టర్ క్లాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ కూడా ఇస్తాను. క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ కూడా ఇస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే క్రిప్టో ప్రీమియం ఛానల్లో ఇండివిజువల్గా ట్రేడ్ చేస్తున్నారు. ఇండివిజువల్గా ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో ఆ క్రిప్టో స్కాల్పర్ యూజ్ చేసి ఇండివిజువల్గా ట్రేడ్ చేస్తున్నారు. నిన్న ఈథేరియం ఏదైతే ట్రేడ్ ఇక్కడ వచ్చిందో, సో ఇక్కడ మీరు చూడండి ఆల్మోస్ట్ 581% బుక్ చేశారు. అండ్ ఇప్పుడు ఇవాళ ఈవినింగ్ కూడా ఈథేరియంలో మొమెంటం కూడా క్యాప్చర్ చేశారు. వన్ ఆఫ్ అవర్ ప్రీమియం మెంబర్స్ సేమ్ క్రిప్టో స్కాల్పర్ యూజ్ చేసి ఇక్కడ చూడండి. సో మీరు కూడా చేయొచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మీరు ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. సో మీరు చేయాల్సింది ఏం లేదు, ఫస్ట్ మీరు వెళ్ళి యూట్యూబ్లో ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ చూడండి. సో వీడియోస్ చూసిన తర్వాత ఒక నాలెడ్జ్ వస్తుంది. వచ్చిన తర్వాత మీరు డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకొని సో యాక్సెస్ అనేది తీసుకోండి. ఓకేనా? సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.